మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లో మొదటిసారిగా పాల్వంచ పట్టణంలో మధువన్ పేరుతో నాగేశ్వరరావు గారు వారి సోదరులు నాయుడు గారు వారు ఆనాడు హోటల్ని అక్కడ ప్రారంభించుకోవటం 97 నుంచి ఇప్పటికి దాదాపు 27 సంవత్సరాలు అయింది. ఆనాడు ప్రారంభించిన హోటల్ వాళ్ళు ఎంతో ఒక క్రమశిక్షణతో అదేవిధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ విశ్వసనీయతను వచ్చేటువంటి హోటల్కి వచ్చేటువంటి వాళ్ళ సంబంధించినటువంటి కస్టమర్స్ అభిమానాన్ని పొందుతూ తద్వారా ఏదైనా హోటల్కి వెళ్ళాలంటే రుచి చూసి అన్నీ ఉండే హోటల్ ఏదైనా ఉంటే మధువన్ అనే పేరు సంపాదించుకుని ఆ తర్వాత కొత్తగూడెం రావటం జరిగింది. కొత్తగూడెంలో కూడా ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టుకున్నా సరే ఆ పేరుతోనే అది ఒక బ్రాండ్ పేరు అయింది. ఆ విధంగా ఇక్కడ కూడా సక్సెస్ అయ్యారు. తర్వాత ఇప్పుడు కృష్ణా గుంటూరు మధ్యలో విజయవాడలో అనుకుంటా 2 చోట్ల అక్కడ కూడా ఇంకా పెద్ద ఇవి కూడా పెట్టడం జరిగింది. ఇవాళ దాదాపు ఒక 25,000 మంది సిబ్బంది ఈ హోటల్స్ మీద ఆధారపడటం 25,000 మంది కస్టమర్స్ ఉన్నారు. కొన్ని వందల మంది సిబ్బంది దీనిపైన ఆధారపడి ఉన్నారు. ఆ విధంగా నేను కూడా విజయవాడ హోటల్కి ఒక రోజు వెళ్ళాను, ఒక రోజు అక్కడ కూడా ఉన్నాను. ఆ విధంగా మంచి క్వాలిటీతో అందరి అభిమానం చూరగొంటూ దీన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడుపుతున్నటువంటి మధువన్ నిర్వాహకులకు ప్రత్యేకించి నాగేశ్వరరావు వాళ్ళ అన్న తోడ్పాటు నాయుడు గారు వారికి ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో సంవత్సరాలు మరింత సేవ చేయాలి, మరింత ఈ హోటల్స్ ఇది పరిశ్రమలాగా విస్తరించబడాలి. అన్ని ప్రాంతాల్లో కూడా అంటే శక్తికి మించి కాకుండా శక్తివంతంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ హోటల్స్ని విస్తరింప చేసుకుంటూ మధువన్ పేరుని అలా మరింత పాపులారిటీ రావాలని కోరుకుంటూ నాగేశ్వరరావుకి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. నూతన సంవత్సరం శుభాకాంక్షలతో మా మధువన్ గత 27 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ పాలవంచ నడిబొడ్డున ఫిబ్రవరి 7, 97న స్థాపించి అంచెలంచెలుగా వెతుకుతూ కస్టమర్ మనోభావాలు చూరగొన్న మధువన్ సంస్థ మీ అందరి ఆదరాభిమానులతో ఈరోజు కొత్తగూడెం, విజయవాడ 3 బ్రాంచ్లు, గుంటూరు శాఖోపశాఖలుగా స్థాపించి అందరి అండదండలతోటి అందరి అభిమానాలతోటి ఇవాళ నాణ్యమైన ఫుడ్ తోటి ఒకరోజు 25,000 మంది కస్టమర్లతోటి సర్వీస్ చేస్తూ కొంచెం కూడా కంప్లైంట్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మీ అందరి సహకారంతో మరొకసారి ఇంకా ముందుకెళ్లాలని నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ మధువన్ నాగేశ్వరరావు బ్రదర్స్. నూతన సంవత్సర సందర్భంగా ఈరోజు మధువన్ హోటల్కి వచ్చి ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు వారి చేతుల మీదకి ఇలా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మధువన్ ఇంటి పేరుతోటి మధువన్ నాగేశ్వరరావు మధువన్నే ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి నాగేశ్వరరావు గారి ఈ హోటల్ కొత్తగూడానికి బొగ్గు కరెంటు ఎంత పేరు తెచ్చిందో అలాగే ఒక శుచికరమైనటువంటి కొత్తగూడెంలో ఏదన్నా హోటల్ ఉంది కూర్చుని తినడానికి అంటే అది మధువన్ హోటలే. ఈనాడు ఈ కొత్తగూడానికి పేరు ప్రఖ్యాతులు మధువనం వల్ల కొత్తగూడానికి వచ్చింది, కొత్తగూడెం వల్ల మధువనం కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అదేవిధంగా ఇలా విజయవాడ, గుంటూరులో కూడా హోటల్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఇంకా ముందుకు ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి ఇంకా బాగా నడవాలని వీరికి
ప్రజలు వీరిని ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటూ నాగేశ్వరరావు గారికి వారి బ్రదర్కి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 27 సంవత్సరాలుగా కొత్తగూడెం పాలవంచలో ప్రారంభమైన మధువన్ ప్రస్థానం కొత్తగూడెం దాటి విజయవాడ, గుంటూరు దాకా చేరింది. 2 రాష్ట్రాల్లో కొత్తగూడెం కేంద్రంగా మరి అనేక మందికి మంచి ఆహారాన్ని, పరిశుభ్రమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి ఆహారాన్ని అందిస్తున్నటువంటి మధువన్ సంస్థలు ఇవాళ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న సందర్భంగా మధువన్ సంస్థల అధిపతి కాకోలు నాగేశ్వరరావు గారికి, సిబ్బందికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇటు హోటల్ రంగంలో, లాడ్జి రంగంలో, అదేవిధంగా కళ్యాణ మండపం అన్ని రంగాల్లో కూడా హాస్పిటాలిటీ అవార్డు కూడా అందుకొని మంచి నాణ్యమైనటువంటి ఆహారాన్ని భోజన ప్రియులకు అందిస్తున్నటువంటి మధువన్ సంస్థలు మరింత ముందుకు సాగాలని, 2 రాష్ట్రాల్లో మరిన్ని నూతన బ్రాంచ్లు కూడా ప్రారంభించాలని కోరుతూ మధువన్ సంస్థల అధిపతి కాకుల నాగేశ్వరరావు గారి బ్రదర్స్కి, సిబ్బందికి మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆంగ్ల సంవత్సరాది నూతన క్యాలెండర్ ఆవిష్కరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో మనందరికీ సుపరిచితులు మధువన్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న హోటల్స్ కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణకి ముఖ్య అతిథులుగా హాజరైన పెద్దలు గౌరవనీయులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కోనంనేని సాంబశివరావు గారికి ఈ ప్రాంత ప్రజలందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మధువన్ నాగేశ్వరరావు గారు గత 27 సంవత్సరాలుగా శాఖోపశాఖలుగా విస్తృతంగా విస్తరించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఒక క్వాలిటీకి బ్రాండ్గా ఉన్న నాగేశ్వరరావు గారు వ్యాపార దృక్పథమే కాకుండా సామాజికంగా కూడా మొన్న చూసాం, ఆంధ్రాలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా వారు స్వయంగా 30,000 మందికి ఆహార పొట్లాలు అందించిన ఘనత మధువన్ సంస్థలకే చెందుతుంది. అదేవిధంగా గతంలో యావత్ ప్రపంచం కరోనా విపత్తులో కూడా అందరికీ ఆపన్న హస్తం అందిస్తూ మధువన్ నాగేశ్వరరావు గారు కీలక పాత్ర పోషించిన మన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇదే కాకుండా ఆప్తులు, బంధువులు, స్నేహితులు వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియకపోయినా కానీ ఇంట్లో ఎవరైనా జరిగిపోయినా ఇబ్బందికర పరిస్థితి ఉంటే కూడా వారికి భోజనాలు అందించిన గొప్ప చరిత్ర మధువన్ సంస్థలకే చెందుతుందని, వారు ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మరొకసారి తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.